Hello and hi friends, welcome back to Krishna's Tutorials. TS LASET అండ్ PGLSET డీటెయిల్ నోటిఫికేషన్ ఫర్ వెబ్ కౌన్సిలింగ్ రిలీజ్ అయింది. ఇప్పటికే చాలామంది చెక్ చేసుకున్నారు, సో కొందరు చూడలేదు. సో చూసుకోండి, కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వెబ్సైట్ లింక్ ఇస్తాను, అక్కడ నుంచి మీరు డీటెయిల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ వీడియోలో ఈ డీటెయిల్స్ అన్ని కూడా షార్ట్ అండ్ స్వీట్గా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇందులో ముఖ్యంగా నాకైతే 3 క్వశ్చన్స్ రేజ్ అయ్యాయి. అందులో నెంబర్ 1, డిగ్రీ అండ్ పీజీ ఫైనల్ ఇయర్ రిజల్ట్స్ అయితే కొన్ని యూనివర్సిటీస్ ఇంకా అనౌన్స్ చేయలేదు. కొన్ని యూనివర్సిటీస్ సప్లిమెంటరీ కండక్ట్ చేస్తున్నాయి. సో మరి వారు డిగ్రీ పాస్ కాలేదు, సో మరి వారు కౌన్సిలింగ్కి అర్హులు అని ఎక్కడ కూడా ఈ నోటిఫికేషన్లో లేదు. నెంబర్ 2, ఇంటర్మీడియట్ పాస్ అయిన విద్యార్థులు ఎవరైతే 35% అంటే గ్రేస్ మార్క్స్ యాడ్ అయ్యి పాస్ అయ్యారో, ఓకే, సో వారందరూ మరి ఈసారి కరోనా వల్ల సప్లిమెంటరీ లేక గవర్నమెంట్ 35 ఇచ్చి పాస్ చేసింది. సో మరి మీ దగ్గర ఎటువంటి తప్పు లేదు, అయినా కూడా మీకు సంబంధించి ఇన్ఫర్మేషన్ కూడా ఈ నోటిఫికేషన్లో లేదు. నెంబర్ 3, సో లోకల్ నాన్ లోకల్ కేటగిరీకి సంబంధించి ఒక చిన్న కన్ఫ్యూజన్ అయితే ఉంది. సో టెన్షన్ పడాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఓకే, ఐ విల్ క్లారిఫై దీస్ 3 క్వశ్చన్స్ అండ్ నేను నా ఒపీనియన్స్ అయితే చెప్తాను. సో ముందుగా మనం నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే షార్ట్ అండ్ స్వీట్గా మాట్లాడదాం. పాయింట్ నెంబర్ 2, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కమ్ వెరిఫికేషన్. ఓకే, రిజిస్ట్రేషను వెరిఫికేషను అండ్ మీరు అప్లోడ్ చేయవలసింది ఎప్పుడు అంటే, అండ్ పేమెంట్ చేయవలసింది ఎప్పుడు అంటే 14/12/2020 నుంచి 22/12/2020 మధ్యలో ఈ ప్రాసెస్ అంతా ఉంటుంది. నెంబర్ 3, ఫిజికల్ వెరిఫికేషన్ ఆఫ్ స్పెషల్ కేటగిరీ. ఓకే, అంటే ఎన్సీసీ కావచ్చు, క్యాప్ కావచ్చు, పీడబ్ల్యూడీ కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు, వీరందరూ కూడా డైరెక్ట్ హెల్ప్ లైన్ సెంటర్స్కి వెళ్ళి వెరిఫై చేయించుకోవాలి. మిగతా వారందరూ కూడా ఆన్లైన్ వెరిఫికేషన్ చేయించుకోవాలి. నెంబర్ 4, డిస్ప్లే ఆఫ్ లిస్ట్ ఆఫ్ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్. ఓకే, 24/12/2020. నెంబర్ 5, ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ ఫేజ్ 1. ఎప్పుడు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవాలి అంటే డేట్ గుర్తుంచుకోండి, 26/12/2020 నుంచి 27/12/2020 వరకు. ఓకేనా, సో మీరు ఆ డేట్స్ అన్ని కూడా అలర్ట్గా ఎప్పటికప్పుడు గుర్తుంచుకోండి. సో అలర్ట్గా ఉండండి. ఓకే, ఈ 1 మంత్ కూడా మీరు చాలా అలర్ట్గా ఉండండి. ఎస్పెషల్గా వెబ్ ఆప్షన్స్ అయిపోయి సీట్ అలాట్మెంట్ అయిపోయి కాలేజ్లో అడ్మిషన్ వచ్చింది అనేంత వరకు కూడా మీరు ఏం జరుగుతుంది, వాట్ ఈస్ హ్యాపెనింగ్ అనేది అయితే మీరు తెలుసుకోవాలి. ఓకే, మన ఛానల్లో కూడా ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు ఏదున్నా కూడా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఉన్నట్లయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది, స్టూడెంట్స్కి హెల్ప్ చేయడం జరుగుతుంది. సో ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. నెక్స్ట్, ఎడిట్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్. సో ఇచ్చిన వెబ్ ఆప్షన్స్ని 28/12/2020 రోజు ఎడిట్ చేసుకోవచ్చు, మార్పులు చేర్పులు, అది కూడా 5 PM వరకే. ఓకే, మైండ్ ఇట్ 5 PM. నెక్స్ట్ 7th one, లిస్ట్ ఆఫ్ ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బీ ప్రిపేర్డ్ కాలేజ్ వైజ్ అండ్ విల్ బీ ప్లేస్డ్ ఇన్ ద వెబ్సైట్. ఓకేనా, ప్రొవిజనల్ అలాట్మెంట్ లిస్ట్ అనేది మనకు 29 రోజు అప్లోడ్ చేస్తామని చెప్తున్నారు. మీరు కాలేజ్కి సర్టిఫికేట్స్తో పాటు ట్యూషన్ ఫీ చలాన్ తీసుకొని 29/12 నుంచి 31/12/2020 మధ్యలో వెళ్ళాలని చెప్తున్నారు. ఓకే, కామెన్స్మెంట్ ఆఫ్ క్లాస్ వర్క్ ఓకే 31/12/2020 రోజు స్టార్ట్ అవుతుందని చెప్తున్నారు. ఓకేనా, మనకు 2020 ఎండ్ అవుతుంది, మీకు క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఫేజ్ 2 గురించి తర్వాత అనౌన్స్ చేస్తామని చెప్తున్నారు. ఓకే, దెన్ వీ విల్ మూవ్ టు ఫీ. 800 రూపీస్ అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది. SC/ST అభ్యర్థులు 500 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. సో ట్యూషన్ ఫీ ఆఫ్ పర్టికులర్ అండ్ ఫీ పర్టికులర్స్ అండ్ సీట్స్ అవైలబుల్ అండర్ కన్వీనర్ కోటా. ఓకే, రాష్ట్రంలో ఉన్నటువంటి యూనివర్సిటీసు, కాలేజెస్, అందులో ఉన్నటువంటి కోర్సెస్ అండ్ ఫీ స్ట్రక్చర్ గురించి వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారు. సో దాని గురించి కూడా మీరు తెలుసుకోవాలి ముందే. నెక్స్ట్, ఎలిజిబిలిటీ ఇచ్చారు. సో ఇదంతా స్కిప్ చేసినట్లయితే నెక్స్ట్ ఇక్కడ మనకి స్పెషల్ కేటగిరీకి సంబంధించినటువంటి హెల్ప్ లైన్ సెంటర్స్ ఇచ్చారు. సో ఏ స్పెషల్ కేటగిరీ ఏ డేట్ రోజు వెళ్ళాలి అనేది ఇచ్చారు. ఒకసారి ఇవన్నీ చూడండి. సో ముఖ్యంగా సర్టిఫికేట్స్ టు బి అప్లోడెడ్ ఎట్ ద టైమ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అండ్ ఫిల్లింగ్ అప్లికేషన్ ఫామ్. ఓకే, మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలనేది కూడా తెలుస్తుంది దీన్ని బట్టి. సో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, సో అప్పుడు మనం ఈ సర్టిఫికేట్స్ అన్ని అప్లోడ్ చేయాలి. ఓకే, మనకి ఇందులో అన్నీ కూడా క్లియర్గానే ఉన్నాయి. సో ముఖ్యంగా మైగ్రేషన్ సర్టిఫికేట్ అంటే చాలామంది అడుగుతున్నారు, ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి మైగ్రేషన్ అంటే తెలియదు కాబట్టి అడుగుతున్నారు. సో ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి యాక్చువల్గా మైగ్రేషన్ సర్టిఫికేట్ అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళు యూనివర్సిటీ కాదు కాబట్టి. ఓకే, యూనివర్సిటీలో చదువుకున్న వారికే ఈ మైగ్రేషన్. ఓకే, డిగ్రీ అండ్ పీజీ స్టూడెంట్స్కి అవసరం. నెక్స్ట్ 6th పాయింట్, స్టడీ సర్టిఫికేట్స్ ఫ్రమ్ ఫస్ట్ క్లాస్ టు ఇంటర్మీడియట్ ఆర్ గ్రాడ్యుయేషన్స్. ఓకే, నెక్స్ట్ 7th one చూసుకున్నట్లయితే రెసిడెన్స్ సర్టిఫికేట్ ఫర్ ప్రిసీడింగ్ 7 years. ఓకే, రెసిడెన్స్ సర్టిఫికేట్ మనకు లోకల్ నాన్ లోకల్ అనేది తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. సో అది కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
ఒకవేళ మీ పాస్ట్ 7 ఇయర్స్ స్టడీ మొత్తం తెలంగాణలో అది జరిగినట్లయితే, అంటే మీ కంప్లీట్ స్టడీ తెలంగాణలో జరిగినట్లయితే మీకు రెసిడెన్స్ సర్టిఫికేట్ అవసరం లేదు. లేకున్నా వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఉన్నా కూడా మంచిదే, అప్లోడ్ చేసుకోవచ్చు. ఓకే. నెంబర్ 8, రెసిడెన్స్ సర్టిఫికేట్ ఫ్రమ్ ఎంఆర్ఓ ఆఫ్ ఐదర్ ఆఫ్ పేరెంట్స్ ఇన్ తెలంగాణ ఫర్ 10 ఇయర్స్ ఇన్ కేస్ ఆఫ్ నాన్ లోకల్ క్యాండిడేట్స్. సో మీరు పాస్ట్ 7 ఇయర్స్ తెలంగాణలో చదువుకొని ఉంటే మీరు లోకల్ క్యాండిడేట్ అవుతారు. సో మీరు తెలంగాణలో పుట్టి పెరిగి లాస్ట్ 7 ఇయర్స్లో 2 ఇయర్స్ కావచ్చు, ఒక్క సంవత్సరం అయినా సరే మీరు వేరే రాష్ట్రానికి చదువుల మీద వెళ్ళినట్లయితే, సో అప్పుడు మీరు మీ పేరెంట్స్కి సంబంధించి రెసిడెన్స్ సర్టిఫికేట్ కూడా చూపించవచ్చు అని చెప్తున్నారు. సో అదంతా కూడా మీరు ఒకసారి క్లియర్గా చదవండి. So, in respect of non-local candidates, in order to consider them for allotment under unreserved seats, the following certificates need to be submitted అని చెప్తున్నారు. ఓకే, రెసిడెన్స్ సర్టిఫికేట్, నెక్స్ట్ ఎంప్లాయర్ సర్టిఫికేట్. సో ఇక్కడ నాకైతే డౌట్ వచ్చింది. సో మరి నాన్ లోకల్ క్యాండిడేట్స్కి, నాన్ లోకల్ అంటేనే వాళ్ళు వేరే రాష్ట్రంలో చదువుకొని ఉంటారు. సో మరి వాళ్ళకి రెసిడెన్స్ సర్టిఫికేటు తెలంగాణలో ఉన్నట్టు ఏ విధంగా తీసుకుంటారో నాకైతే అర్థం కాలేదు. అదేవిధంగా ఎంప్లాయర్ సర్టిఫికేట్ గురించి కూడా ఇచ్చారు. సో దీని గురించి నేనైతే అఫీషియల్స్తో మాట్లాడి కనుక్కునే ప్రయత్నం చేస్తాను. ఒకవేళ మీకు దీని గురించి క్లారిటీ ఉన్నట్లయితే ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలామందికి హెల్ప్ అవుతుంది. సో కంపల్సరీగా తెలిస్తే మాత్రం చెప్పండి. సో మరి టెన్షన్ పడాల్సిన అవసరం అయితే ఏం లేదు. సో ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి అసలు అవసరం లేదు. ఎందుకంటే మనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాలు కాబట్టి అడ్మిషన్స్ అనేవి తెలంగాణ వారు ఆంధ్రప్రదేశ్లో, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు తెలంగాణలో అయితే తీసుకుంటారు. ప్రతి సంవత్సరం అది జరుగుతుంది. ఎంసెట్లో కావచ్చు, ఐసెట్లో కావచ్చు, ఈసెట్లో కావచ్చు, కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అన్నిట్లో కూడా వస్తుంటారు. సో దీని గురించి మీరు వర్రీ కాకండి. మనకి నేషనల్ ఇంటిగ్రేషన్ కోటా అని కూడా ఉంటుంది. సో దాంట్లో మనకి అడ్మిషన్ ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. సో ఏదేమైనప్పటికీ దీని మీద ఒక క్లారిటీ అయితే లేదండి. సో దీని గురించి కూడా తర్వాత మాట్లాడదాం. నెక్స్ట్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, దెన్ క్యాస్ట్ సర్టిఫికేట్. ఒకవేళ మీకు ఫీ రియంబర్స్మెంట్ రావాలని ఉన్నట్లయితే, నాట్ ఫీ రియంబర్స్మెంట్, రిజర్వేషన్ క్లెయిమ్ చేసుకోవాలని ఉన్నట్లయితే కంపల్సరీ క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయండి. ఓకే, బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు అయితే అప్లోడ్ చేయాలి. ఈడబ్ల్యూసీ అయితే అప్లికేబుల్ లేదండి. నెక్స్ట్ 11th వన్, మైనారిటీ స్టూడెంట్స్ వారికి సంబంధించిన 10th టీసీ అప్లోడ్ చేయాలి, లేదా ప్రిన్సిపల్ ప్రజెంట్ ఇష్యూ చేసినటువంటి ఒక సర్టిఫికేట్ అయినా అప్లోడ్ చేయాలి. మీరు గవర్నమెంట్ నుంచి ఫీ రియంబర్స్మెంట్ క్లెయిమ్ చేసుకోవాలనుకుంటే ఆఫ్టర్ 1/1/2020 తీసుకున్నటువంటి లేటెస్ట్ పేరెంటల్ ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ స్పెషల్ కేటగిరీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నెక్స్ట్ క్యాప్ గురించి ఇచ్చారు, ఎన్సీసీ, స్పోర్ట్స్ ఇచ్చారు. ఓకే, దెన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ గురించి కొన్ని పాయింట్స్ ఇచ్చారు. ఇందులో ముఖ్యంగా మీకు ఏ కాలేజీలో సీట్ వచ్చింది అనేది మీకు వెబ్సైట్లో చెప్తాము. అదేవిధంగా మీకు SMS పంపిస్తామని కూడా చెప్తున్నారు 4th పాయింట్లో. 5th పాయింట్ చూసినట్లయితే మీరు ట్యూషన్ ఫీ పే చేయడానికి మీ బ్యాంకు బ్యాలెన్స్లో, మీ బ్యాంక్ అకౌంట్లో బ్యాలెన్స్ అయితే ఉంచుకోండి అని చెప్తున్నారు. ఓకే, మనం కాలేజీకి వెళ్ళే ముందే ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది. ఓకే, ఆ పే చేసిన చలాన్ తీసుకొని మనం కాలేజీకి వెళ్ళాల్సి ఉంటుంది. సో దాన్ని కూడా చూస్తారు వాళ్ళు. నెక్స్ట్ ఫైనల్ అలాట్మెంట్ ఆఫ్ సీట్ అడ్మిషన్ సబ్జెక్ట్ టు సాటిస్ఫాక్టరీ వెరిఫికేషన్ ఆఫ్ ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్. ఓకే, మీరు ప్రొవిజనల్ అలాట్మెంట్ని ఫైనల్ అనుకోవద్దు, ప్రొవిజనల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫైనల్ అనుకోవద్దు. సో జస్ట్ ప్రొవిజనల్ అనమాట. తర్వాత ఫైనల్గా మనకి కాలేజ్లో జరుగుతుంది అసలు ప్రాసెస్ అంతా కూడా. దెన్ ఇవన్నీ కూడా ఒకసారి అయితే చదవండి. ఈ 9th పాయింట్ చూసినట్లయితే మీ ఒరిజినల్స్తో పాటు ఒక 2 sets జిరాక్స్ అయితే తీసుకువెళ్ళాలని చెప్తున్నారు. దాన్ని అటెస్ట్ కూడా చేయించాలని చెప్తున్నారు. అంటే గెజిటెడ్ సిగ్నేచర్ అయితే చేయించాలని చెప్తున్నారు. సో మీరు ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా 2 కాపీస్ తీసుకోమని చెప్తున్నారు కదా. సో మీరైతే ఒక 4-5 తీసుకోండి, మినిమం 4 అయితే తీసుకోండి. ఫ్యూచర్లో మీకు స్కాలర్షిప్ అప్లై చేసేటప్పుడు కావచ్చు, ఈ పాస్ అప్పుడు కావచ్చు, మరి లేదా గవర్నమెంట్ జాబ్స్కి అప్లై చేసుకునేటప్పుడు కావచ్చు. సో చాలా సిచ్యువేషన్స్లో మీకు జిరాక్సెస్ యూజ్ అవుతాయి. ఓకే, సో ఒక 2 sets అయితే పేరుగా ఎక్స్ట్రా తీసి పెట్టుకోండి. దెన్ రూల్స్ ఆఫ్ రిజర్వేషన్ ఫర్ అడ్మిషన్ ఇచ్చారు. సో ఇక్కడ మనకి 2nd పాయింట్లో ఏం చెప్తున్నారంటే, గవర్నమెంట్ కాలేజెస్ అండ్ యూనివర్సిటీస్లో 100% సీట్స్ ఉన్న అన్ని సీట్స్ కూడా లాసెట్ ద్వారానే భర్తీ చేస్తారు. ఓకే, మేనేజ్మెంట్ కోటా అనేది ఉండదు. అండ్ 3rd పాయింట్లో మనకి మేనేజ్మెంట్ కోటా ద్వారా స్పాట్ అడ్మిషన్స్ ఇవ్వాలంటే మీరు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసుకోవాలని ప్రతి కాలేజ్కి వాళ్ళు చెప్తున్నారు. ఓకే, ఇదండి మరి మొత్తానికి టీఎస్ లాసెట్ 2020 డీటెయిల్ నోటిఫికేషన్. స్టార్టింగ్లో నేను చెప్పినటువంటి 3 క్వశ్చన్స్కి ఒకదానికైతే ఆన్సర్ చేశాను అనుకుంటున్నాను. సో అందులో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మళ్ళీ
చెప్తాను. డిగ్రీ అండ్ పీజీ ఫైనల్ ఇయర్. సో దీనికి సంబంధించి మనం ఏం చేయలేము. సో మనం చేయగలిగిందల్లా కన్వీనర్కి అయితే మనం రిక్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే డిగ్రీ అండ్ పీజీ ఫైనల్ ఇయర్ రిజల్ట్స్ రాలేదో, సప్లిమెంటరీ రాస్తున్నారో, ఇంకా సర్టిఫికేట్స్ లేవో, సో వారందరూ కూడా ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో దట్ మనం అందరూ కన్వీనర్తోనైతే మాట్లాడాల్సి ఉంటుంది. లేదా మనం కోర్టు ద్వారా కూడా వెళ్ళొచ్చు. సో ఆ విధంగా మనం ముందుకు వచ్చండి. అండ్ ఒకవేళ ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో అడ్మిషన్ తీసుకొని వాళ్ళకి సెకండ్ ఫేజ్లో ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నట్టు సమాచారం. బట్ అఫీషియల్గా మనకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ఎందుకంటే కాంపిటీషన్ ఎక్కువ ఉంది. ఫస్ట్ ఫేజ్లోనే అన్ని సీట్స్ ఫిల్ అయ్యే అవకాశం ఉంది. సో అప్పుడు మీరు సెకండ్ ఫేజ్లో తీసుకోవడానికి చాలా కష్టం. ఓకే, అదేవిధంగా ఇంటర్మీడియట్స్కి సంబంధించి కూడా మనకు ఎటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు. సో దానికి సంబంధించి కూడా మనం ఒకసారి కన్వీనర్తో అయితే మాట్లాడాలి. సో మీరు కూడా హెల్ప్ లైన్ సెంటర్స్కి అయితే కాల్ చేయండి. సో నెంబర్ ఆఫ్ రిక్వెస్ట్ ఎక్కువ వచ్చినట్లయితే సో వాళ్ళు కూడా ఫాస్ట్గా రెస్పాండ్ అవుతారు. సో మీరు అందరూ కూడా ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో దట్ నేను నెక్స్ట్ వీడియోలో Q&A అంటే క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అయితే ఒక ఎపిసోడ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. సో దాంట్లో మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో కామెంట్స్లో 1 లైన్లో ఆన్సర్ అయితే ఇవ్వడం కుదరదు కాబట్టి ఆ ఎపిసోడ్ అయితే చేస్తాను. సో థ్యాంక్ యూ అండి. హ్యావ్ ఎ నైస్ డే.